శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కిం యదం కిం యదం, ఇదేమిటి ఇదేమిటి అని ఒకరినొకరు అడిగారు. ఇద్దరికి ఏం అర్థం కాలేదు. హఠాత్తుగా ఈ స్తంభం ఏమిటి? అగ్ని స్తంభం, ఒక లింగం, ఒక లక్షణం, ఓ చిహ్నం, ఓ గుర్తు ఇక్కడ వచ్చింది. ఈ అగ్ని భయంకరమైన మన అస్త్రాగ్నిని మింగివేసింది. పైగా ఏది ఎక్కడుందో తెలియనట్టుగా ఆద్యంతాలు లేకుండా ఉన్నది. అనగా అప్పుడు వేదం ఇలా అన్నదట: ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాల్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషిల్చేచ్ఛవం. ఎక్కడో పాతాళంలో మొదలయ్యింది, కింద ఎక్కడో ఉంది. అక్కడ నుంచి నభస్థలం ఆకాశానికి వ్యాపించింది. ఈ కింద నుంచి పైదాకా వెళ్ళిపోయిన దాన్ని ఇలా చూస్తే కనపడదు, ఇలా చూసినా తెలియటం లేదు. అక్కడతో ఆగిందా? భువన బ్రహ్మాండం సమస్త భువనములను ఆక్రమించింది. అది ఆవిస్ఫురత్ అన్నారు. స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్న, విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తున్న, ఆవిస్ఫురత్ అంటే ఇక ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత కాంతితో ఉందన్నమాట. ధగ 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 వెలిగిపోతున్నది. అది జ్యోతిస్వరూపం. పైగా అంత అగ్నిస్తంభం కూడా స్ఫటికంలాగా స్పష్టంగా ఉందిట. అంటే యువతల నుంచి ఒకడు, అవతల నుంచి ఒకడు, ఒకళ్ళనొకడు చూసుకుంటే వాడి ముఖం వీడికి, వీడి ముఖం వాడికి కనపడుతుందిట. స్ఫటికం సరైనదైతే, మంచి స్ఫటికం అయితే స్ఫటికానికి యువతలున్నవాడు అవతలున్నవాడు చూడగలడు, అవతల వాడికి వీడు కనపడతాడు. ఇందులోంచి అవతల వస్తువు స్పష్టంగా కనపడుతుంది. అలా కనపడితేనే స్ఫాటికలింగం అంటారు దాన్ని. లేకపోతే అది కల్తీలింగం, సరైన స్ఫటికం కాదనమాట. అలాంటి స్ఫటికం ఇది. వెలిగిపోతున్న అగ్నితో నిండిన స్ఫాటికలింగం. అందులోంచి అమృతమే వస్తున్నది. పైగా నిజానికి అగ్ని ఎలా ఉండాలి? భస్మం చెయ్యాలి. ఇది వాంతామృతై అన్నారు. అమృతాన్ని అమృత కిరణముల చేత కప్పబడి ఉంది. వాంతి చేస్తున్నది అంటే కక్కుతున్నది, అందులోంచి అమృతం వస్తున్నది. పరమాత్ముడు ఎలా ఉన్నా మనల్ని అనుగ్రహించే అమృత కిరణములే కురిపిస్తాడు తప్ప అగ్నిజ్వాలలతో భస్మం చెయ్యడాయన. అది అస్తోకం, దానికి సాటి వచ్చేది లేదు. అటువంటిది ఒకే ఒక్క లింగం ఉన్నది ఈ ప్రపంచంలో. ఆ పరమేశ్వరుడి లింగాన్ని చూచి ఇలా వేదం స్తోత్రం చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కాసేపు చుట్టూ తిరిగి ఎటు తిరగాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇద్దరు తోడ తీరారు. మన ఇద్దరం గొప్పవాళ్ళం అనుకున్నాం, ఒకళ్ళతో ఒకళ్ళు తగాదా పడ్డాం, ఘోర యుద్ధం చేసాం. మధ్యలో ఈ లింగం ఏమిటో అయి ఈ అగ్నిలింగం అనుకున్నారట ఒకరితో ఒకరు. ఇంతలో ఆకాశవాణి ఇలా అన్నది: నాయనలారా, నేను గొప్ప అంటే నేను గొప్ప అని మీ ఇద్దరు తగాదా పడుతున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు గొప్పవాడో నేను తెలుస్తున్నాను. మీలో ఒకరు ఈ లింగము కిందకి వెళ్ళండి, అడుగు చూడండి, మూలము చూచి తిరిగి ఈ ప్రాంతానికి ఒకడు రండి, ఒకడు పైకి వెళ్ళండి, నా శిరస్సు చూడండి. అంటే లింగం యొక్క చిట్ట చివరి భాగం, లింగం యొక్క కింద భాగం ఒకడు, పై భాగం ఒకడు, కింద మూలం, పైన అంతం. ఆద్యంతాలు చూచి రండి. ఈ ఆద్యంతాలు చూచి మళ్ళీ ఇక్కడికి మీ ఇద్దరిలో ఎవరు ముందుగా వస్తారో వారే మీ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు, వాళ్లే సృష్టికర్తలు అని ఆకాశవాణి అన్నది. వెంటనే బ్రహ్మగారు విష్ణువుకే చూశాడు. విష్ణుదేవా, నేను పైకి ఎడతాను, నువ్వు కిందకి వెళ్ళన్నట్ట. అలాగే అన్నాడు ఆయన. వెంటనే తెల్లని వరాహ రూపం ధరించాడు. అందుకే దాన్ని శ్వేత వరాహ కల్పం అంటారు. తెల్ల వరాహ రూపం ధరించి కిందకి బయలుదేరాడు. శ్రీమన్నారాయణుడికి తెలియక బ్రహ్మగారి గర్వం అడచడానికి శివలింగం లోకంలో ఒక శివలింగం ఆవిర్భవింపబడ్డానికి ఆయన ఆడిన ఒక గొప్ప లీలలు. ఇవన్నీ వాళ్ళ లీలలు, శివకేశవుల లీలలు మనకి తెలియదు. లోకంలో లింగం ఆవిర్భవింపబడాలి, బ్రహ్మగారికి జ్ఞానోదయం అవ్వాలి, తద్వారా లోకం బాగుపడాలి. ఇన్ని దృష్టిలో కూర్చుకుని ఒక నాటకం ఆడాడు ఆయన. ఒక తెల్లని వరాహ రూపంతో భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు ఆయన. బ్రహ్మగారు ఏం చేశారు? విష్ణువు మూలం కోసం వెళ్ళాడు. నేను పైకి వెళ్ళి శిరస్సు చూస్తాననుకుని వెంటనే ఓ హంసగా మారాడు. వాహనం మీద వెళ్ళలేరా పైకి, అందుకని ఆయనే హంసగా మారిపోయి ఆకాశంలో హంసను నేనై హాయిగా ఎగురుతానని పైకి ఎగిరాడు.
ఈయన పైకి ఎగిరాడు, ఆయన కిందకి వెళ్ళాడు. వెళ్ళి 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 ఈ మూలం కనబడడం లేదిక అని విసిగిపోయి తిరిగి విష్ణువు తానున్న చోటికి ఎక్కడ ఈ లింగం ఆవిర్భవించిందో అక్కడికి వచ్చాడు. ఇక బ్రహ్మగారు కూడా పైకి ఎగిరాడు. కొంతసేపటికి రెక్కలు అలిసిపోయాయి, కానీ ఆయన మాత్రం శిరస్సును చూడలేకపోయాడు. ఓరి నాయనో, నా అంతట నేను ఎగిరి పైకి వెళ్ళి ఈ లింగము యొక్క శీర్షము చూడలేను, పై భాగం చూడలేను అనుకున్నాడు. అయినా ఎలాగైనా సరే విష్ణువు కంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ఈ పందెంలో నెగ్గాలి, శిరస్సు చూసి ముందుగా వచ్చానని అనిపించుకోవాలి, దానికి మార్గం ఏమిటి అనుకున్నాడు ఆయన. అనుకుని వెంటనే దానికోసం ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే ఆయన అదృష్టమో దురదృష్టమో మొగలి పువ్వు పైనుంచి కిందకి దిగుతూ వచ్చింది. ఈ కేతక పుష్పాన్ని చూచాడు. సంస్కృతంలో కేతకం, తెలుగులో మొగలి పువ్వు అనమాట. వెంటనే మొగలి పువ్వును చూచి, మొగలి మొగలి నువ్వెక్కడి నుంచి వస్తావు అని అడిగట. భూలోకంలో పాప ఒక కొండలు చేసుకుని ఆయన ఉన్నాడు, ఒక కొమ్మరివాడు. ఆయన మట్టితో శివుడి విగ్రహం చేశాట. ఆ విగ్రహం నెత్తి మీద ఒక పువ్వు పెట్టాడు. ఇంతకీ ఆయన భూలోకంలో కొండలు చేసుకుంటున్నాడు. మట్టితోటే శివుడి యొక్క విగ్రహం చేశాడు. శివుడు ఇలా ఉంటాడని ఊహించి ఒక శివ ఆకారం తయారు చేశాడు. దాని మీద ఈ మొగలి పువ్వును పెట్టాట. ఎక్కడో భూలోకంలో మొగలి పువ్వుని భక్తితో ఆయన పెట్టగానే, ఆహా నాయనా, కొండలు చేసుకుంటూ నా మీద ఎంత భక్తి ప్రదర్శించేవరా నాయన, నీ భక్తి మెచ్చుకున్నాను అని వెంటనే ఈ మొగలి పువ్వును తన నెత్తి మీద పెట్టుకున్నాడు శివుడు. కాబట్టి శివుడి కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు. భక్తితో నీ ఇంటిలో ఒక మట్టి లింగమును చేసి దాని మీద పెట్టినప్పటికీ ఆ పువ్వును ఆయన స్వీకరిస్తాడు. భక్తి లేకపోతే ఎక్కడ పూజ చేసినా ఒకటే. గుళ్ళో కూర్చుంటూ మధ్య మధ్యలో వాట్సాప్లు చూసుకుంటూ ఎదురుగుండా కృష్ణుడు ఉంటాడు. 5 నిమిషాల్లో ఇంటికి వస్తున్నారు, కాఫీ రెడీ చేయి అని వాట్సాప్ మెసేజ్. మళ్ళీ ఏది కృష్ణుడి దగ్గర కూర్చుని, చివరి కృష్ణుడి దగ్గర కూడా టిఫిను, కాఫీ, టీ. ఇటువంటి వాడికి ఆ కృష్ణుడి అనుగ్రహం ఏం కలుగుతుందండి? పురాణం వింటూనే ఉంటాం, మధ్య మధ్యలో ఎవరికి తెలియకుండా రహస్యంగా వాట్సాప్ అనమాట. ఏం చేస్తున్నావు నువ్వు? పురాణం వింటూ ఎందుకు మెసేజ్ ముసేయి అంటుంది అవతల జావిడ. ఇక్కడి నుంచి మళ్ళీ తోసంట. పురాణం వింటున్నప్పుడు అసలు ఈ ఫోన్తో మనకి ఎందుకండి? ఆ ఫోన్ నొక్కేయాలి, దాని గొంతుకు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేయాలి. అసలు సైలెంట్ కూడా అనవసరం. దాని గొంతుకలా నొక్కి జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళాక ఇప్పుకోవాలి. ఇక్కడున్న కాసేపు పురాణం వినకుండా వాటి మీద దృష్టి ఉంటే ఇంకా పరమాత్ముడు ఏమనుగ్రహిస్తాడు? కాబట్టి పురాణం వింటున్నప్పుడు దాని మీద దృష్టి ఉండాలి. అర్చన చేస్తున్నప్పుడు పరమాత్మ తప్ప మరి ఏ దృష్టి లేకుండా ఉంటే నువ్వు ఎక్కడి నుంచి ఏ పువ్వు వేసినా ఆ పువ్వుని తక్షణం తన శిరస్సును ధరిస్తాడు. భగవంతుడిని పొందడానికి సులభ మార్గం విడిచిపెట్టి కష్ట మార్గాలు ఎన్నుకుంటున్నాం అనమాట. నేనండి వ్యాపారం మొదలెట్టానండి, దెబ్బతిన్నానండి. ఎందుకు దెబ్బతిన్నావు అని అడిగితే మీరు ఇచ్చిన మంత్రం మానేశానండి. ఇంకెందుకంటే మంత్రం పుచ్చుకోవడం? అద్భుతమైన మంత్రములు మిమ్మల్ని బాగు చేయడం కోసం ఇస్తే దాన్ని చేయడానికి టైం లేదా అంటే? నీకు అన్నిటికీ టైం ఉన్నాయి. సినిమాలకి టైం ఉంటుంది, ఇంకో దానికి టైం ఉంటుంది, ఏడవడానికి టైం ఉంటుంది, దిక్కుమాల పనులు అన్నిటికీ టైం ఉంటుందా? కానీ కూర్చుని వ్యూహలక్ష్మి మంత్రం కొంతకాలం చేయలేవా? ఇంక నిన్ను ఎందుకు అనుగ్రహిస్తాడు భగవంతుడు? ఆలోచించు. చాలా కోపం వస్తుంది అనమాట అలాంటి వాళ్ళని చూస్తాను. మంత్రం అనుష్ఠానం భక్తితో చేసుకుంటే నీ ఇంటికి వస్తాడు భగవంతుడు. లక్ష్మీదేవిని నమ్మి వ్యూహలక్ష్మి మంత్రాన్ని భక్తితో విడిచిపెట్టకుండా నువ్వు ఏం చేసినా నీ మంత్ర జపం చేస్తానని పట్టుకుని చేస్తే లక్ష్మి నడిచి నీ ఇంటికి వస్తుంది. నువ్వు అవి చెయ్యవా? నీకు డబ్బు వచ్చి పడిపోవాలా? నీకు వ్యాపార అభివృద్ధి కావాలి? ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించను. అంటే మేమంతా వెర్రివాళ్ళమే చదువుతున్నాం. ఆ రోజును ఇన్ని పురాణములు ఎలా కంఠస్థం చేసాం అనుకుంటున్నారు? ఒక్కరోజు నిద్రపోయిన రోజులు ఉన్నాయి మా చిన్నప్పుడు. రేయింబవాళ్ళు ఎంత కష్టపడ్డామో ఒక్కరోజున మా ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళని అడగండి చెప్తారు. మా ఇల్లు కుప్పకూలిపోతున్న లంకంత కొంప, ఇల్లు లంకంత, కరెంట్ లేదు సరిగ్గా రోజుల్లో. మా ఆస్తి అంతా నాన్నగారు దాన ధర్మాలు చేసేస్తే ఆయన్ని గౌరవిస్తూ నాన్నగారు ఎందుకు దానం చేశారని అడగకుండా రాత్రిపూట చీకట్లో గుడ్డి దీపాల్లో చదువుకున్నాం. కొంచెం దూరంలో ఆంజనేయ స్వామి గుడి ఉండేది మాకు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మాత్రమే వీధి లైట్ బాగా వెలిగేది. రాత్రి 12ంటికి వెళ్ళి అక్కడ దీపంలో పురుగులు కుడుతుంటే కూడా చదువుకున్నాం ఈ పురాణాలు. ఒకటి కాదు, ఎన్ని చదివాను. వ్యాకరణం చదువుకున్నాం, పుస్తకాలు చదువుకున్నాం, జపాలు చేసాం. 108 ప్రదక్షిణలు అంటే 108 ప్రదక్షిణలు మా అన్నయ్య గారితో సైతంగా శివాలయంలో చేసాం. కాలినడకని ఎన్ని యాత్రలు చేసాం మీరు చెబితే ఆశ్చర్యపోతారు. 128 పర్యాయములు 40 కిలోమీటర్ల చొప్పున గొళ్ళకు నడిచి వెళ్ళాం. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా అహోబలం కొండెక్కాం. నాతో పాటు కుర్రాళ్ళు నడవలేకపోతున్నారు. కారణం ఏంటంటే నాకు భక్తి ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నంత మొండి నమ్మకంతో వెడతాను. నేను నిద్రపోతున్నా జపం చేస్తూనే ఉంటాను. ఇది నా కోసం చెప్పట్ల కర్మ, ఆత్మస్థుతి అనుకున్నా మీరు నాకు వచ్చిన నష్టం లేదు. కానీ భగవంతుడిని అలా నిష్ఠతో కొలవండి అని చెబుతున్నాను. For more videos like this,
Subscribe Big TV channel